నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ఇద్దరు మేజర్లు అయితే చాలు పెళ్లికి ముందు కలిసి ఉండొచ్చు అనే అంశాన్ని మనం చూస్తూనే ఉన్నాం. దానిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కొంతమంది పెళ్లికి ముందు కలిసి ఉంటే తప్పేంటి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు అని ఒక అభిప్రాయం అయితే, ఇది అసలు మన సంస్కృతి సాంప్రదాయాలకి కంప్లీట్గా విరుద్ధం. సో దీన్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారని మరికొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అంటే అసలు కలిసి ఉండడం వల్ల ఉండే లాభాలు నష్టాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ రాంబెట్టు గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినిల్లు లాంటిది అంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ మధ్యన లివింగ్ రిలేషన్ కల్చర్ చాలా ఎక్కువైపోతూ ఉంది. సో దీన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. సమర్థించే వాళ్ళు పెళ్లికి ముందు ఒకరినొకరు తెలుసుకుంటే తప్పేంటి అంటారు. మరికొంతమంది మా తాతల కాలంలో, మా అమ్మల కాలంలో ఎక్కడ కలిసి ఉన్నాం, మేము బాగానే ఉన్నాం కదా అనే మాట కూడా వస్తూ ఉంటుంది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అసలు? ప్రతి ఆస్పెక్ట్కి పాజిటివ్ ఇంకా నెగటివ్ ఎలాగైతే ఉంటుందో, అలాగే లివ్ ఇన్ రిలేషన్ అనే ఈ కాన్సెప్ట్కి కూడా లైక్ పాజిటివ్స్ కూడా ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అయితే అసలు లివ్ ఇన్లో ఉండొచ్చా, ఇది మంచిదేనా కాదా అనే అంశానికి వస్తే, అది ప్యూర్లీ నేను ఇప్పుడు మీకు పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటో చెప్తాను. అది ఒక ఇండివిజువల్ చాయిస్కి మనం వదిలేయచ్చు. అది ఎందుకనంటే యాజ్ అ సెట్ దీనిలో పాజిటివ్స్ కూడా ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సపోజ్ ఈ పాజిటివ్సే నాకు ఎక్కువ ఇంపార్టెంట్, నెగిటివ్స్ని నేను హ్యాండిల్ చేసుకోగలుగుతాను అని అంటే ఎస్, యూ కెన్ గో ఇన్ టు ఎ లివ్ ఇన్ రిలేషన్షిప్. నెగిటివ్స్ని నేను హ్యాండిల్ చేయలేను, ఇది నాతో కాదు అని అనుకుంటే కనుక ఇట్స్ గుడ్ టు స్టే అవే ఫ్రమ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్. సో అసలు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటో కొంచెం డీటెయిల్గా విల్ ట్రై టు డిస్కస్ అబౌట్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటిదో ఐల్ టెల్ యూ. లైక్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో, లివ్ ఇన్లో ఉన్నప్పుడు ఏంటంటే మన పార్ట్నర్ని మనము బాగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, అసలు ఒకళ్ళ గురించి తెలుసుకోవాలి అని అంటే లివ్ ఇన్ రిలేషన్ ఈజ్ ది బెస్ట్. ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తితో నేను కలిసి ఉంటున్నాను అని అంటే అసలు వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళు అంటే ఇప్పుడు మందు తాగుతారా, సిగరెట్ తాగుతారా, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటిది, ఎవరు, అవన్నీ మనం క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది. అవును. అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అని కూడా మనకు అర్థమైపోతుంది. కానీ లివ్ ఇన్లో కాకుండా జనరల్గా ఇప్పుడు మన మ్యారేజ్ సిస్టమ్ చూసుకుంటే కనుక, ఒక అరేంజ్ మ్యారేజ్ సిస్టమే తీసుకుంటే మన కల్చర్ ప్రకారం ఏమవుతుందంటే, వాళ్ళు పెళ్ళికి ముందు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటో మామూలుగా చెక్ చేసుకుంటారు. మీరు ఎంత వెరిఫై చేసినా కూడా ఒక పర్సన్ గురించి 100% అనేది తెలుసుకోలేము మనం. అవును. రైట్. సో ఇంకోటి ఏంటంటే, పెళ్ళికి ముందు యాక్టింగ్ జరుగుతూ ఉంటుంది. లైక్ నేను మందు తాగను, నేను సిగరెట్ తాగను, నేను వీకెండ్స్కి ఇంట్లోనే ఉంటాను, నేను శుద్ధ పూసని, ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. లేనిపోయిన ఎక్స్పెక్టేషన్స్ కల్పిస్తారు. అండ్ రియాలిటీ ఎవరు చెప్పరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఒక మ్యాట్రిమోనల్ సైట్కి వెళ్ళి చూస్తే, మీరు ర్యాండమ్గా ప్రొఫైల్స్ ఓపెన్ చేయండి. ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ప్రొఫైల్స్ ఓపెన్ చేయండి. కింద క్రైటీరియాస్లో నాన్ స్మోకర్, నాన్ డ్రింకర్ అని ఉంటుంది. ఎవరిని తీసుకున్నా నాన్ స్మోకర్, నాన్ డ్రింకర్ అనే ఉంటుంది. మరి ఈ మందు షాప్ మీద కనిపించే వాళ్ళందరూ ఎవరో తెలియదు నాకు మరి. సో ఎవ్రీబడి సేస్ దట్ నాన్ స్మోకర్, నాన్ డ్రింకర్. వాళ్ళంతా పెళ్ళైన వాళ్ళు అయి ఉంటారు. సో అంటే చూడండి, ఇక్కడ ఆ డిస్క్లోజింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేది జరగట్లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఎవరన్నా సరే నేను మంచోడిని, ఇవన్నీ పెళ్లి కాకముందు ఏ మాటలు వస్తాయి, ప్రొఫైల్ క్రియేషన్లో కానివ్వండి, ఇనీషియల్ టాక్స్లో కానివ్వండి, ఓపెన్ అప్ గారు. కానీ ఒక ఇద్దరు కలిసి ఉంటున్నప్పుడు ఏంటంటే ఆ యాక్టింగ్ ఎక్కువ రోజులు చేయలేం మనం. రైట్. సో ఆబ్వియస్లీ ఏంటంటే ద ట్రూ పర్సన్ అండ్ హిస్ క్యారెక్టర్ ఏంటిది అనేది అర్థం చేసుకోవడానికి లివ్ ఇన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. ఏంటంటే ఒక పర్సన్ గురించి డీపర్ అండర్స్టాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అడ్వాంటేజ్ నెంబర్ 1. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటిది అని అంటే, రెస్పాన్సిబిలిటీస్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటారనమాట. లైక్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఒక అబ్బాయి అమ్మాయి కలిసి లివ్ ఇన్లో ఉంటున్నారనుకోండి, ఇంటి పని చెరసగం చేస్తారు. లైక్ నువ్వుడు నేను తుడుస్తా అంటారు. వండుకోవడం ఇవాళ నేను వండితే రేపు నువ్వు వండు అని అంటారు. బట్టలు ఉతకాలన్నా ఒకరోజు నువ్వు ఒకరోజు నేను. సో ఏదన్నా సరే ఈక్వల్గా షేర్ చేసుకుంటారే తప్ప ఆడ మగ భేదభావాలు కనపడవు అక్కడ. ఒక లివ్ ఇన్లో ఉన్నప్పుడు నువ్వు ఆడదానివి కదా, నువ్వు ఉతుకు, లేకపోతే నువ్వే అంటులు దోము అని అంటే వర్కౌట్ కాదు. ప్రతి లివ్ ఇన్లో ఏంటంటే దే ఆర్ కన్సిడర్ టు బి ఈక్వల్స్. సో అక్కడేమవుతుంది అంటే రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవడం అనేది అలవాటు అవుతుంది. సో అక్కడ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవడం అలవాటు అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నాక కూడా అలాగే రెస్పాన్సిబిలిటీస్ షేర్ అయ్యే స్కోప్ అనేది బెటర్గా ఉంటుందన్నమాట.
సో దట్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక అడ్వాంటేజ్ కింద తీసుకోవచ్చు లివ్ ఇన్ రిలేషన్షిప్లో అయితే. ఎందుకంటే పెళ్ళిళ్ళల్లో మనం ఇది చాలా తక్కువగా చూస్తాం. ఎవరు చేయరని చెప్పట్లేదు నేను, బట్ బహు తక్కువ. ఎందుకంటే ఎక్కువ శాతం ఏమవుతుంది అని అంటే పెళ్ళైన తర్వాత ఇది నీ రెస్పాన్సిబిలిటీ, అంట్లు తోమడము లేకపోతే బట్టలు ఉతకడం ఇవన్నీ మగాడు చేసేవి కావు, ఆడదే చేయాలి. ఇల్లు ఉడవటం తుడవటము లేదా బయటికి వెళ్ళి జాబ్ చేయాలన్నా ఇవన్నీ చేయాలంటే మగాడే చేయాలి. ఇలా ఏంటంటే మనకి కొన్ని కల్చరల్లీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేది వన్ సైడెడ్ అయిపోయినాయి మనకి. ఓకే. అలా వన్ సైడెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ మనకి విచ్ ఇస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ చెప్పాలంటే. సో ఇదంతా కూడా ఏంటంటే మనకు మ్యారేజ్లో కనిపిస్తుంది తప్ప ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్గా షేర్ అవుతూ ఉంటాయి. కానీ మీరు అన్నట్టు లివ్ ఇన్‌లో రెస్పాన్సిబిలిటీస్ ఈక్వాలిటీగా షేర్ అవుతాయి అనేది ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకొని తీరాల్సిందే. బట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంటుంది. మీరన్నట్టు పెద్దలు కుదిర్చినటువంటి సంబంధం అయితే ఏదన్నా ప్రాబ్లమ్ అయితే ఇరు కుటుంబాల నుంచి పెద్దలు వచ్చి కూర్చోబెట్టి మాట్లాడతారు. బట్ లివ్ ఇన్‌లో మాత్రానికి మీరు చేసుకున్నారు కదా, మీరే అనుభవించండి అని వదిలేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కూడా వాళ్ళే తీసుకోవాలి కదా మరప్పుడు. సో ఆబ్వియస్లీ ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇది నెగటివ్. హ్మ్. ఇప్పుడు మనం యాక్చువల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పాజిటివ్. ఓకే. పాజిటివ్. సో ఇప్పుడు నెగటివ్ సైడ్లో మీరు అన్నది ఖచ్చితంగా ఇట్స్ అ ప్రాబ్లం. ఓకే. లైక్ జనరలీ ఏమవుతుందంటే పెళ్ళిళ్ళలో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఫ్యామిలీస్ తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఏమైనా ఇష్యూ వచ్చింది అని అంటే, కానీ అసలు ఇష్యూ వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అంటే ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవి ఇవన్నీ దాన్ని యూనో ఒక సొల్యూషన్ తీసుకురావడానికి, ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకురావడానికి ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ కూడా కావు వెన్ ఇట్ కమ్స్ టు దిస్ లివ్ ఇన్ రిలేషన్షిప్. సో యా, దట్స్ డెఫినెట్లీ ఎ నెగటివ్. బట్ నేను ఫస్ట్ పాజిటివ్స్ ఎందుకు చెప్తున్నాను అని అంటే, పాజిటివ్ పార్ట్ అయిపోయింది అనుకో, ది యాక్చువల్ కలర్స్ ఆఫ్ నెగటివ్ తీసుకొని వచ్చామనుకో పీపుల్ విల్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్. ఎందుకంటే కరెంట్ జనరేషన్ ఎలా ఉంది అని అంటే దే ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ది పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. ఆ పాజిటివ్ సైడ్ని చూసి అరే ఇదేదో బాగుంది కదా అని దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్, కానీ దాని యొక్క నెగటివ్ సైడ్ని ఎక్కువ పట్టించుకోవట్లేదు. సో నెగటివ్స్ నేను లాస్ట్ చెప్తే నెత్తిలో ఉంటుందేమో అనేసి నేను లాస్ట్కి నెగటివ్ చెప్దామని ఉన్నాను. సో యాజ్ అ సెడ్ ది సెకండ్ పాజిటివ్ ఏంటిది అంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ షేర్ అవుతాయి మనకి. దట్ ఈస్ ది సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటిది అని అంటే, ఒక ఇద్దరు కలిసి ఉన్నారు అని అంటే వాళ్ళిద్దరి మధ్యన ఆ బాండ్ అనేది స్ట్రెంగ్థన్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు జనరలీ ఏంటంటే ఇప్పుడు ఫోన్లలో మాట్లాడుకుంటున్నాం, లేకపోతే ఒక తెలియని పర్సన్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటే ఎంతో కొంత భయం అనేది ఉంటుంది మనకి. ఒక స్ట్రేంజర్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటే, అలా కాకుండా ఆల్రెడీ ఒక తెలిసిన పర్సన్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను అని అంటే ఆ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళ మధ్యన బాండ్ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసుకున్నారు కాబట్టి, లైక్ దే వర్ టుగెదర్ కాబట్టి. సో అలా ఏంటంటే ఆ బాండ్ కూడా స్ట్రెంగ్థన్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ లాస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఏంటివి అని అంటే ఫినాన్షియల్ బెనిఫిట్స్. సో జనరల్గా ఏంటంటే ఒక ఇద్దరు కలిసి ఉంటున్నారు అని అంటే ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా షేర్ అవుతాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక రూమ్ రెంట్ కట్టాలి అనుకోండి, రూమ్ రెంట్ కూడా దే జనరలీ షేర్ చేసుకుంటారు. లైక్ గ్రాసరీస్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి షేర్ చేసుకుంటారు. బట్ పెళ్ళి అనే అంశంలో వీ జనరలీ డోంట్ గెట్ టు సీ దట్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటున్నారు అని అంటే సగం రెంట్ నేను కడతా సగం నువ్వు కట్టు అనే స్కోప్ కాదు అక్కడ. ఇట్ ఇస్ నీది నాది అని వేరియేషన్ ఉండదు, మనది అనే ఇది వస్తుంది. కానీ ఇక్కడ లివ్ ఇన్ లో ఇప్పుడు మనది అని వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే జనరలీ ఒక పర్సన్ మీద బర్డెన్ పడిపోతుంది ఒక్కొక్కసారి. 100%. రైట్. సో బట్ ఈ లివ్ ఇన్ లో ఏంటంటే అడ్వాంటేజ్ ఆ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది, యూనో ఇద్దరం పూల్ ఇన్ చేసుకుందాం అంటే ఏదన్నా సరే మనం షేర్ చేసుకోవాలి, ఎనీ ఎక్స్పెన్సిటీస్ షేర్ చేసుకోవాలి అనే ఒక మంచి థాట్ అనేది వస్తుంది బేసిక్గా. సో దాట్ కుడ్ బి ది ఫైనల్ అడ్వాంటేజ్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్. అయితే ఐ వాంట్ టు టాక్ అబౌట్ వన్ ఎలిమెంట్. అది చాలామంది అడ్వాంటేజ్ కింద చెప్తుంటారు, కానీ దానికి ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఫస్ట్. అదేంటంటే చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళికి ముందు కాంపాటబిలిటీ టెస్ట్ చేసుకోవడానికి లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ ది బెస్ట్ అని చాలామంది అంటుంటారు. సో కాంపాటబిలిటీ టెస్ట్ చేసుకోవడానికి ఎస్ లివ్ ఇన్ రిలేషన్షిప్ హెల్ప్ అవుతుంది. బికాజ్ మీ ఇద్దరికి యూనో ఎంత ఫ్రీక్వెంట్గా గొడవ అవుతుంది, గొడవ వస్తే దాన్ని మీరు ఎట్లా సాల్వ్ చేసుకుంటున్నారు, ఏ విషయాలు ఎక్కువ గొడవ అవుతుంది, ఏ విషయాలలో గొడవలు అవుతున్నాయి. సో ఇవన్నీ ఒక అండర్స్టాండింగ్ క్లియర్ కట్గా వచ్చేస్తుంది మనకి. కానీ దీన్ని వాళ్ళు ఏంటంటే పెళ్ళికి ముందు మా కాంపాటబిలిటీ టెస్ట్ చేసుకొని మేమిద్దరం పెళ్ళికి ఓకేనా కాదా అనేది టెస్ట్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుందని చాలామంది అంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఐ విల్ టెల్ యూ అ ప్రాబ్లం. మీరు కాంపాటబిలిటీ టెస్ట్ చేసుకునేది 2 ఇండివిజువల్స్ మాత్రమే ఇక్కడ. సో ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉంటున్నారు,
వాళ్ళిద్దరికీ ఎలా గొడవలు అవుతున్నాయి, ఏ విషయాల మీద గొడవలు అవుతున్నాయి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటున్నారు అనేది మాత్రమే మీకు అర్థమవుతుంది లివిన్లో ఉన్నప్పుడు. దాన్ని బేసిస్ కింద చేసుకొని మీరు పెళ్లి చేసుకుని, చాలామంది ఏంటంటే వీఆర్ కాన్ఫిడెంట్, వీఆర్ వెరీ కాంపాటబుల్, మాకు ఇక గొడవలు రావు, లొల్లే ఉండదు అసలు అనేసి పెళ్లి చేసుకుంటారు. బట్ స్టిల్ గొడవలు వస్తాయి. ఎందుకు అని అంటే పెళ్ళి అనే దీంట్లో ఆస్పెక్ట్లో ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ 2 ఇండివిజువల్స్ కదా, ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీస్ నుంచి కూడా అరైజ్ అవ్వచ్చు. లైక్ సో ఇప్పుడు కాంపాటబిలిటీ బిట్వీన్ ఫ్యామిలీస్ లేదనుకోండి, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ గుడ్ మ్యాచ్ ఆల్ టుగెదర్. సో లివిన్లో ఉన్నప్పుడు చాలామంది మేము పెళ్ళికి కాంపాటబుల్ కాదా చూసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ అంటారు. కానీ అక్కడ మీరు ఒక్క ఎలిమెంట్ మాత్రమే టెస్ట్ చేస్తున్నారు, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ లైఫ్ పార్ట్నర్. బట్ అసలు ఫ్యామిలీస్ ఒప్పుకుంటాయా, ఫ్యామిలీస్ మైండ్ సెట్ సేమ్ ఉన్నాయా లేవా, ఇవన్నీ టెస్ట్ చేయడానికి కుదరదు దీంట్లో. సో దట్ ఈస్ అనదర్ నెగిటివ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏంటంటే పెళ్ళికి దీన్ని కాంపాటబిలిటీ టెస్ట్ లేక తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట అసలు. యాక్చువల్లీ నౌ ఐల్ టాక్ అబౌట్ ది యాక్చువల్ డిసడ్వాంటేజెస్. సో ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే మన సోషల్ ఫినామినా. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు అనగానే ఖచ్చితంగా ఆ అబ్బాయిని కానీ ఆ అమ్మాయిని కానీ చిన్న చూపు చూస్తారు, రైట్? అది మీరు తట్టుకోగలుగుతారా లేదా ఆలోచించండి. చాలామంది అనుకుంటారు ఎవరు తెలియకుండా ఉంటే అయిపోతుంది కదా అనేసి, పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని అది అవుతుంది, ఎవరు చూస్తలేరని. సో బట్ ఎవ్రీబడి నోస్, రైట్? సో సిమిలర్లీ మీరు అందరికీ చెప్పి ఉంటున్నారా, చెప్పకుండా ఉంటున్నారా, బట్ లివిన్లో ఉంటున్నారు అన్నప్పుడు ఆ విషయం పబ్లిక్కి తెలిసినప్పుడు పబ్లిక్ మిమ్మల్ని ఖచ్చితంగా చిన్నచూపు చూస్తుంది. ఎందుకు చిన్నచూపు చూస్తుంది అని అంటే మీరు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఇది మన సంస్కృతి కాదు, ఇది మన సాంప్రదాయం కాదు, దానికి విరుద్ధంగా మీరు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చిన్నచూపు చూస్తారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ లేబులింగ్. రేపు పొద్దున మీరిద్దరే పెళ్లి చేసుకోవచ్చు, అయినప్పటికీ కూడా మీకు ఆ పర్టికులర్ లేబులింగ్ ఏదైతే అయిందో, వీళ్ళు పెళ్ళికి ముందే కలిసి ఉన్నారు, వీళ్ళు పెళ్ళికి ముందే అంతా అయిపోయింది వీళ్ళకి, ఇలాంటి మాటలన్నీ వస్తుంటాయి, రైట్? అవిటి మీరు తట్టుకోగలుగుతారా లేదా అనేది ఫస్ట్ మీరు చూసుకోండి. ఓకే, మీరు సెన్సిటివ్, జనాలు ఏమనుకుంటున్న జనాలు అనే మాటలని నేను తీసుకోలేను అంటే కనుక ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ దిస్ లివ్ ఇన్ రిలేషన్షిప్. సో చేసే పనిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కాబట్టి రెండింటిని యాక్సెప్ట్ చేసే అంత మనసు ఉండాలి. దట్స్ వాట్. ఇప్పుడు నేను లివిన్లో ఉంటున్నాను బికాస్ దిస్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ మీ. జనాలు ఏమంటారో నాకు సంబంధం లేదు, నాకు అసలు దట్స్ ఓకే, వాళ్ళు ఏమన్నా అనుకుని నాకు ఫరక్ పడదు అనే యాటిట్యూడ్ మీకు ఉంది, అనే థాట్లో మీరు ఉన్నారు అని అంటే దట్స్ ఓకే, దట్స్ డిఫరెంట్. లేదు వాళ్ళ మాటలు అంటూ ఉంటే నాకు బీపీ వచ్చేస్తూ ఉంటుంది, నా బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది అని అంటే డూడ్ అంటారు వాళ్ళు, తప్పదు, యూ హ్యావ్ టు టేక్ ఇట్ అంతే. నువ్వు నీ వల్ల కాదు అని అంటే బెటర్ డోంట్ గెట్ ఇన్ టు ఇట్. ఓకే, సో ఫస్ట్ ఆ సోషల్ ఇదైతే ఉందో, షేమింగ్ ఏదైతే ఉంటుందో అది ఒక ఇంటెన్స్ లెవెల్లో ఉంటుంది అనమాట. మీరు అది జనరల్లీ ఎలా ఉంటుంది అంటే నెగిటివ్ కాబట్టి, పాజిటివ్ కంటే ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుంది అది నెగిటివ్ అనేది. సో ఆ నెగిటివిటీ తీసుకోగలరా లేదా చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లమ్ విత్ దిస్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఏంటంటే దెర్ ఈస్ నో లీగల్ బైండింగ్ టు ఇట్. లీగల్ ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు పెళ్ళైన జంటలో ఇప్పుడు భర్త వేధించిన భార్య వేధించిన సర్టెన్ లాస్ ఆర్ అప్లికబుల్, దట్ ఇవి ఉన్నాయి, ఈ లా ప్రకారం నువ్వు ఈ కేసు వేయచ్చు, ఆర్ నువ్వు ప్రొటెక్షన్ కోసం యూ కెన్ ఆస్క్ సమ్వన్. నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇలాంటి ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, లైక్ హెరాస్మెంట్ ఇష్యూస్ కానివ్వండి, అట్లా ఏదన్నా వచ్చింది అనుకోండి, లీగల్గా మీకు ఏమైనా యాక్ట్ అప్లికబుల్ అక్కడ అని అంటే మ్యారేజ్కి ఉన్న ఈ లీగల్ బౌండింగ్ ఏదైతే ఉందో అది దీనికి ఉండదు మనకి, రైట్? సో బేసిక్గా ఏంటంటే ఆ లీగల్ వ్యూ పాయింట్ ప్రకారం చూసుకుంటే మ్యారేజ్కి ఏదైతే ప్రొటెక్షన్ అనేది వస్తుందో అలాంగ్ విత్ ది మ్యారేజ్, దాట్ సార్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ మనకి ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో రావు. ఈవెన్ మీరు అన్నట్టు లీగల్గా వెళ్ళినా దీనికి సంబంధించి మనకి గైడ్ లైన్స్ సరిగా ఉండదు, ఎవరు సపోర్ట్ చేయరు, సొసైటీ నుంచి కూడా అంతగా ఉండదేమో, ఎవడు ఉండమన్నాడు, నువ్వు చేసిన తప్పుకు నువ్వే అనుభవించు అన్నట్టుగా మాట్లాడతారు. యాజ్ సింపుల్. అండ్ చాలా మంది ఏంటంటే అట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లివ్ ఇన్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బయటికి చెప్పుకోవాలన్నా చెప్పుకోలేరు. అంటే లివ్ ఇన్లో ఉన్నాను అనేది నేనే పబ్లిక్ చేస్తున్నట్టు కదా, అండ్ నా ఇజ్జత్ నేను తీసుకున్నట్టే అవుతుంది అక్కడ. సో అందుకనే చాలామంది ఏంటంటే లివ్ ఇన్లో ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఫేస్ అవుతారు, వాళ్ళే కష్టపడతారు, వాళ్ళే కుంగిపోతారు, కానీ బయటికి చెప్పుకోలేక, లీగల్ ప్రొటెక్షన్ లేక
చాలా ఇబ్బందులు పడతా ఉంటారనమాట. సో దిస్ ఈజ్ అనదర్ నెగటివ్. ఏంటంటే ఒక లీగల్ బాండింగ్ అనేది ఉండదన్నమాట అక్కడ. సో దట్స్ ది అదర్ నెగటివ్. యా, ఇంకొక నెగటివ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు ఇట్ ఏంటంటే, నేను ఒక రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేయాలి అని అంటే ఇట్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ ఇఫ్ ఇట్ ఈస్ అ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, లీగలీ మ్యారీడ్ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు వచ్చినాయి, వాళ్ళు సపరేట్ అవ్వాలి అని అంటే యాజ్ పర్ లా కొన్ని నార్మ్స్ మనం ఫాలో కావాలి. అక్కడ ఫాలో అవ్వాలి, ఫ్యామిలీలో కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఫార్మాలిటీస్ ఉంటాయి ఖచ్చితంగా. ఇరు కుటుంబాలు కూర్చోవాలి, పెళ్లికి ముందు ఏం జరిగింది, పెళ్లి తర్వాత ఎవరికి ఏమి ఇచ్చుకున్నారు, రైట్, చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. ఈ ఫార్మాలిటీస్ ఉంటాయి, సర్ది చెప్పడానికి జనాలు ఉంటారు, మనకి చుట్టుపక్కల ఫ్యామిలీస్ కూడా సపోర్టివ్గా ఉంటుంది. సో ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, ఇష్యూస్ ఖచ్చితంగా వచ్చినాయి అనుకోండి కాదు, ఇప్పుడు అది పెళ్ళైనా లివ్ ఇన్ రిలేషన్ అయినా ఏదన్నా సరే, ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటున్నారు అని అంటే ఖచ్చితంగా గొడవలు వస్తాయి. గొడవలు వచ్చినప్పుడు ఒక పెళ్ళి అన్నప్పుడు ఏంటంటే బోత్ సైడ్స్ ఫ్యామిలీస్ నుంచి మనకి సపోర్ట్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి చెప్పి ఇది ఇలా కాదు, ఇది ఇలా అని నచ్చ చెప్పి, ఇలా కాదు మీరు ఇలా ఉండాలి అని చెప్పి దానికి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఉంటుందన్నమాట. అంత త్వరగా విడిపోవడం అనేది జరగదు అక్కడ. నిజంగా విడిపోవాలి అనే థాట్ వచ్చినా కూడా ఈ లీగల్ బైండింగ్ ఏవైతే ఉంటాయో దాని వలన జనరలీ ఏంటంటే ఆ థాట్స్ని రానియరు అంటిల్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్. బట్ ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో అట్లా కాదు. నాకు నిజంగా ఏదో ప్రాబ్లం వచ్చింది, నేను గొడవ పడ్డాను అని అనుకో, నెక్స్ట్ డే నా సామాన్ తీసుకొని నేను వెళ్ళిపోవచ్చు ఇంట్లో నుంచి, ఆర్ నేను గెంటేయచ్చు. ఐ కెన్ డూ ఎనీ ఆఫ్ దీస్ వితౌట్ పర్మిషన్. అండ్ నా మీదే మన కేసు పడుతుందా అంటే ఎందుకు పడుతుంది? పడదు. నువ్వు ఏమైనా లీగల్ రిలేషన్షిప్లో ఉన్నావంటే లేవు. సో ఆబ్వియస్లీ ఈ సపరేషన్కి స్కోప్ ఇక్కడ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఈజీ సపరేషన్ బేసిక్గా. ఈ ఈజీ సపరేషన్ని ఆసరాగా తీసుకొని చాలామంది ఏం చేస్తారనంటే, నాకు నిజంగా అంటే నేను చూసిన కేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను, అందరూ ఇలా చేస్తారని చెప్పట్లేదు నేను, బట్ ఒక పాసిబిలిటీ చెప్తున్నాను నేను. ఏంటంటే నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయి వైఫ్ మెటీరియల్ కాదు. అంటే నిజంగా నాకు ఒక వైఫ్ కావాలి, ఆమెకి ఇవి క్వాలిటీస్ ఉండాలి, ఆమె ఎట్లుండాలి అని నాకు ఆల్రెడీ ఒక థాట్ ఉంది, రైట్. బట్ ఐ నో షీ ఈజ్ నాట్ వైఫ్ మెటీరియల్. నేనేం చేస్తానంటే టైమింగ్ నాకేంటంటే నాకు టైమింగ్ గడిచిపోతే సరిపోతుంది, ఐ విల్ గెట్ ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ హర్. యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్న టాపిక్ని సరే వ్యూవర్స్కి నచ్చుతుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, మనం ఒక సర్టెన్ లైన్లో మాట్లాడుతున్నాం, కానీ దీన్ని మనం కొంచెం బోల్డ్గా మాట్లాడాలి అని అంటే అట్ రైట్ నో ఇప్పుడున్న సినారియోలో చాలామంది చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా లివ్ ఇన్ రిలేషన్ మీద ఓపెన్గా చెప్పాలంటే నాకు స్ట్రెస్ లైఫ్ ఉంది, సో అఫ్ కోర్స్ నా బాడీకి కొంచెం రిలాక్సేషన్ కావాలి, సో దానికోసం కూడా లివిన్లోకి వెళ్ళే జంటలు ఉన్నాయనే డిస్కషన్స్ కూడా వస్తున్నాయి, దానికోసమే వెళ్తున్నారని కూడా మాట్లాడుతూ ఉన్నారు, రైట్. సో యా, దట్స్ వన్ ఆఫ్ ది రీజన్స్ అండి. అంటే దట్ మే నాట్ బీ ది ఓన్లీ రీజన్. అంటే ఇప్పుడు నాకు మేబీ సెక్షువల్ ఫేవర్స్ నాకు కావాలి, లేదా నా బాడీ రిలాక్సేషన్ కోసం అనేసి దానికోసమే లివిన్లో వెళ్తున్నాము అనేది ఇట్ ఈస్ మేబీ నాట్ ది హోల్ పాయింట్ ఓవర్ దేర్. అది వన్ ఆఫ్ ది రీజన్స్, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. ఏంటంటే ఇప్పుడు నేను ఎలాగో సింగిల్గా ఉన్నాను, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఈ మధ్యన ఏం చేస్తున్నారు, అందరూ పెళ్ళిని కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు, ఆ ఏజ్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు. నేను లైఫ్లో సెటిల్ కావాలి, నేను ఒక కార్ కొనుక్కోవాలి, ఒక సొంత ఫ్లాట్ ఉండాలి, ఉంటేనే పిల్లనిస్తారు కాబట్టి, రైట్. సో ఇవన్నీ వచ్చే వరకు నాకు ఎంత కాదన్నా ఒక 29-30 years లేకపోతే బియాండ్ దాట్ కూడా వెళ్తుంది. అవును. అంటే నేను 30-32 years దాకా అసలు ఇంకా నాకు సెక్షువల్ లైఫ్ ఉండదా అసలు అనే థాట్స్ కూడా వస్తాయి చాలామందికి. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఇన్ సచ్ కేసెస్ నేను సెటిల్ అయ్యేదాకా ఆర్ నాకు పెళ్ళి అయ్యేదాకా నాకు ఒక పర్సన్ కావాలి కాబట్టి నేను వీళ్ళతో ఉంటున్నాను అని ఉంటారు. కొందరు ఏంటంటే మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఉంటారనమాట. ఆ విషయంలో కూడా ఏంటంటే మన ఇద్దరికి పెళ్ళి కాదు. సో నీకు మంచోడు దొరికినప్పుడు నువ్వు పెళ్లి చేసుకో, నాకు మంచిది దొరికినప్పుడు నేను పెళ్లి చేసుకుంటా, అంతవరకు మన ఇద్దరం కలిసి ఉందాం అని ఒక అండర్స్టాండింగ్ మీద కొందరు ఉంటారు. ఆ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఓకే. కానీ ఇప్పుడు నేను ఇందాక చెప్పబోయిన పాయింట్ ఏంటంటే, కొందరు నువ్వు వైఫ్ మెటీరియల్ కాదు, కానీ నా టైమింగ్ దేర్ షుడ్ బి ఎ పార్ట్నర్ ఫర్ మీ, నాకు టైమింగ్కి ఒక పార్ట్నర్ కావాలంతే. కాబట్టి నేను ఏంటంటే రిలేషన్షిప్లోకి వెళ్తాను, వాళ్ళు చెప్పను యు ఆర్ నాట్ మై టైప్, లేకపోతే యు ఆర్ నాట్ వైఫ్ మెటీరియల్ అని చెప్పను నేను వాళ్ళకి. చెప్పకుండా ఐ విల్ గెట్ ఇన్ టు ఎ రిలేషన్షిప్, మేము ఇద్దరం లివిన్లో ఉంటాము. లివిన్లో ఉన్న తర్వాత ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతారు, ఫిజికల్ అయిపోతారు, అంత బాగానే ఉంటుంది. లాస్ట్ ఇంకా పెళ్ళికి టైం వచ్చినప్పుడు
ఏదో ఒక చిన్న చిన్న రీజన్స్ చూపించో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే గొడవ పడి చల్ నువ్వు నీది నువ్వు చూసుకో, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా అని చెప్పేసి అమ్మాయిల్ని మోసం చేయటము ఆర్ సమ్ కేసెస్లో అబ్బాయిల్ని అలా మోసం చేయటము అనేది తరచూ జరుగుతూ కానీ ఉంటుంది. ఎమోషనల్ చీటింగ్ అదే సార్ అది. సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. ఇప్పుడు ఇమోషనల్ చీటింగ్ చేసే స్కోప్ కూడా అక్కడ ఇస్తున్నారు వాళ్ళు. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఆ స్కోప్ కూడా ఉంది మనకి. ఏంటంటే ఐ కెన్ ఈజీలీ చీట్. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే నాకు పెళ్ళైన తర్వాత నువ్వు నా టైప్ కాదు, నువ్వు వైఫ్ మెటీరియల్ కాదు, ఇవన్నీ ఎప్పుడు పెళ్ళప్పుడు ఖచ్చితంగా చూసుకుంటారు. చూసుకున్నాక అర్థమైనా సరే ఎంతో కొంత అడ్జస్ట్మెంట్స్ అవి ఉంటాయి మనకు అక్కడ. బట్ లివ్ ఇన్లో అట్లా కాదు. ఐ కెన్ ఈజీలీ డిసీవ్ సమ్వన్. ఎవరినైనా ఈజీగా మోసం చేయొచ్చు, వాళ్ళని వాడుకొని వదిలేయాలి అని అంటే కనుక లివ్ ఇన్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్స్, రైట్? సో అలా ఏంటంటే మ్యూచువల్గా అనుకొని మన ఇద్దరం ఒకళ్ళు సెట్ కాము అని మ్యూచువల్గా అనుకుంటే ఓకే, ఎవరిని మోసం చేయట్లేదు అక్కడ. బట్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేయడానికి దిస్ క్యాన్ బీ అ వెరీ స్టేజ్డ్ దిస్ థింగ్ అనమాట, ప్లాట్ఫామ్ అనమాట ఇది. మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా కేసెస్లో చూస్తే బిఫోర్ రిలేషన్ ఆఫ్టర్ రిలేషన్ బ్రేకప్ తర్వాత చాలా మంది చెప్పే మాట ఏంటంటే ఒకప్పుడు నాలో ఏం నచ్చింది అన్నారు, ఇప్పుడు అదే నచ్చట్లేదు, రైట్? అనే రీజన్ గా చూపిస్తున్నారు. అవును. సో మేబీ ఇలాంటి కేసెస్ ఏమో అయితే. ఇలాంటివి కూడా అవుతూ ఉంటాయి. అండ్ ఐల్ టెల్ యూ స్కోప్ ఫర్ డీవియేషన్ అనేది ఇంకొక ఆస్పెక్ట్ అనమాట. నాకు పెళ్ళైపోయింది, నాకు ఒక వైఫ్ ఉండగా నాకు ఇంకొక అమ్మాయి నచ్చింది అని అనుకో. నాకు ఆ అమ్మాయి నచ్చింది అన్నప్పుడు నేను ఈమెకి డివోర్స్ ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటా అనే థాట్ నాకు రాదు. ఆబ్వియస్లీ నాకు ఆ థాట్ రాదు. నాకు ఆ అమ్మాయి నచ్చింది అంటే అరే నచ్చింది కానీ పెళ్ళైపోయింది అనే థాట్ వస్తుందేమో. యా, మోస్ట్ పీపుల్కి, కొందరికి రావచ్చేమో, వదిలేసి చేసుకునే థాట్స్ కూడా వస్తాయి. బట్ ఐమ్ టాకింగ్ అబౌట్ మెజారిటీ కేసెస్లో ఏమవుతుంది అని అంటే మీకు పెళ్ళైపోయిన తర్వాత ఇంకొక అమ్మాయి నచ్చినా బ్రో ఇట్ ఈస్ టూ లేట్ అనే ఒక థాట్ మనకు వస్తుంది అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ అంతే. నేను లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నప్పుడు నాకు ఈ అమ్మాయితో లివ్ ఇన్లో ఉన్నా నేను, బట్ నాకు ఇంకొక అమ్మాయి నచ్చింది అని అనుకో, ఇట్ విల్ టేక్ ఓన్లీ 1 day టైమ్ ఫర్ మీ టు షిఫ్ట్ టు హర్. ఎవరు ఆపుతారు నన్ను? నో బడీ, రైట్? సో అలా ఏంటంటే ఈజీగా ఒక రిలేషన్ నుంచి బయటకు రావచ్చు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. సో అప్పుడేమవుతుంది అని అంటే ఇన్ ద ప్రాసెస్ కొందరు ఇమోషనల్లీ అటాచ్ అయిపోతూ ఉంటారు లివ్ ఇన్లో ఉన్నప్పుడు. ఏంటంటే బికాజ్ వాళ్ళు రోజు కలిసే ఉంటారు, కలిసి తింటారు, ఫిజికల్ కూడా అవుతారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత సడన్గా వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ ప్లేట్ ఫిరాయించేసారు అనుకోండి, ది అదర్ పార్ట్నర్ పరిస్థితి ఏంటి? వాళ్ళ పాపం జెన్యూన్గా ఇప్పుడు నీతో ఉంటున్నాను, ఫ్యూచర్లో నిన్ను పెళ్లి చేసుకుంటాననే థాట్లో వచ్చి లివ్ ఇన్లో ఉన్నప్పుడు సడన్లీ వెన్ యూ లీవ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్, వాళ్ళకి ఎంత మెంటల్ ట్రామా అది. ఆ మెంటల్ ట్రామాకి అది ఇంకా భరించలేక కొందరు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, కొందరికి అది లైఫ్ లాంగ్ ట్రామా. అంటే సరే ఇది ఈ ఎపిసోడ్ అంతా అయిపోయింది, నాకు పెళ్ళి అయిపోయింది, అంతా బాగానే ఉంది. పెళ్ళైనాక నాకు ఇవన్నీ గుర్తుకు రావా? ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. బాధ చెప్పుకోలేక, లైక్ పార్ట్నర్కి దట్ నేను వెన్ ఐ వాజ్ ఇన్ మై ఆఫీస్ లివ్ ఇన్లో ఉండే, నో యూ కాంట్ టెల్ దాట్, రైట్? సో ఆబ్వియస్లీ కరెంట్ రిలేషన్ పోతుంది అలా చెప్పుకుంటే కనుక. సో ఇలాంటి ట్రామా, మెంటల్ ట్రామా ఇవన్నీ కూడా చాలా ఉంటాయి మనకి. సో ఇది ఎప్పుడు చీటింగ్ జరిగినప్పుడు. సరే చీటింగ్ జరగలేదు, బట్ టైం బీయింగ్ మనం రిలేషన్లో ఉందాము, లివ్ ఇన్లో ఉందాము, తర్వాత నీకు మంచోడు దొరికితే నువ్వు చేసుకో, నాకు మంచి దొరికితే నేను చేసుకుంటా అనే కేసులో ఒక ప్రాబ్లం చెప్తా చూడండి. ఆ కేసులో ప్రాబ్లం ఏమొస్తుందంటే, సరే వీళ్ళిద్దరూ ఎవరు మోసం చేసుకోలేదు, సపరేట్గా ఎవరిని వాళ్ళు డిఫరెంట్గా పెళ్లి చేసేసుకున్నారు. పెళ్ళి చేసుకున్న తర్వాత మనకి తెలియకుండా కంపారిజన్ అనేది వస్తూ ఉంటుంది. దెర్ ఇస్ ఎ కంపారిజన్ ఆస్పెక్ట్ విచ్ కమ్స్ ఇన్ అనమాట. అంటే నేను లివ్ ఇన్లో ఒక అమ్మాయితో ఉన్నా, ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఏది జరిగినా, ఏ చిన్నది జరిగినా కంపారిజన్ వస్తుంది. సపోజ్ వంట, రైట్? ఇప్పుడు వంట చేసినప్పుడు టేస్ట్ అంతా బాగాలేదనుకో, ఆ పిల్ల అయితే అదరగొట్టుండేది ఈ పాటకి, కంపారిజన్. అంటే ఇన్ అ వే బికాస్ ఆఫ్ దిస్ నేను ఈమె మీద ఫీలింగ్స్ డెవలప్ చేసుకోలేకపోతున్నాను. రొమాన్స్లో కానివ్వండి, లేకపోతే సెక్షువల్ యాక్టివిటీలో కానివ్వండి, దేంట్లోనూ కానివ్వండి, మనకేంటంటే కంపారిజన్ వస్తుంది. పొర్రపాటున కంపారిజన్లో ఆ ప్రీవియస్ ఆమెనే మంచిది, లేకపోతే ఆ ప్రీవియస్ వాడే బాగా ఉంటాడు అనేసి అలా మన కంపారిజన్ వచ్చింది అనుకోండి, దే కెన్ నెవర్ డెవలప్ ఫీలింగ్స్ టువర్డ్స్ దర్ స్పౌస్. ఆ ఫీలింగ్స్ అనేది డెవలప్ కాదు, డెవలప్ అయినా ఎంతో కొంతవరకే డెవలప్ అవుతుంది తప్ప, ఒక ఫ్రెష్ రిలేషన్షిప్ స్టార్ట్ అయితే ఏ ఇంటెన్సిటీతో అయితే మనకు వస్తుందో
అది రాదు. సో ఈ లివిన్లో ఉన్న తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటే వచ్చే మేజర్ ప్రాబ్లం ఇది ఏంటంటే కంపారిజన్. సో కంపారిజన్ నేను కుకింగ్ అవ్వచ్చు, వేరియస్ థింగ్స్ నేను చెప్పినవన్నీ అడ్జస్ట్ అయ్యి బతకలేరు, అలానే వదిలేయలేరు. వదిలేయలేరు. అండ్ యు నో వాట్ హ్యాపెన్స్ అలాంటి కేసెస్లో, పెళ్ళికి ముందు ఏమైందో పక్కన పెట్టేస్తే పెళ్ళి తర్వాత బాగుందాము ఎవరి జీవితాలు వాళ్ళు అని అనుకున్న తర్వాత ఎక్కడన్నా సరే ఈ డిస్సాటిస్ఫాక్షన్ వచ్చింది అనుకోండి, వాళ్ళ పార్ట్నర్ తోటి డిస్సాటిస్ఫాక్షన్ వచ్చింది అనుకోండి, దే విల్ అగైన్ గెట్ బ్యాక్ టు దీస్ పీపుల్. మళ్ళీ టచ్లోకి వస్తారు ఇద్దరు. టచ్లోకి వచ్చి యాక్చువల్లీ నువ్వే బాగుంటావు, నువ్వు నన్ను సాటిస్ఫై చేసినట్టు ఇంకా ఎవరు సాటిస్ఫై చేయలేకపోతున్నారు నన్ను, ఆర్ నా వైఫ్ సాటిస్ఫై చేయలేకపోతుంది, నా హస్బెండ్ సాటిస్ఫై చేయలేకపోతున్నారు అని మళ్ళీ వీళ్ళిద్దరు దే స్టార్ట్ టాకింగ్ అండ్ వాట్ హ్యాపెన్స్, దిస్ లివ్ ఇన్ రిలేషన్షిప్ విల్ టర్న్ అవుట్ టు బి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. సో మళ్ళీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, మళ్ళీ సేమ్ ఏంటి బయట కలుచుకోవడము, ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. ఇంకా మాట్లాడితే చంపుకోవడాలు అక్కడ దాకా వచ్చేస్తుంది. ఏంటంటే ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే, సరే ఈమె నాకు అడ్డు ఉంది, ఈమెను అడ్డు తొలగిచ్చేద్దాం, లేకపోతే వీడు అడ్డు వస్తున్నా వీడిని అడ్డు తొలగిచ్చేద్దాం. ఎన్ని కూడా అట్లే డైలీ బేసిస్ మీద మనం. సో ఇవన్నీ కూడా ఎప్పుడు అవుతాయి అని అంటే, ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ యూనో ప్రాబబ్లీ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఈ కంపారిజన్ ఆస్పెక్ట్ వస్తుంది చూడండి, దానివల్ల పుట్టుకొచ్చే ఆస్పెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు సొసైటీలో మంచి చెడులు తెలుసుకోలేనంత పిచ్చి జనాలు అయితే ఎవరూ లేరు. సో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది ఈజీగా తెలుసుకుంటున్నారు. లివ్ ఇన్ రిలేషన్ మీద కూడా చాలామందికి చాలా అవగాహన ఉన్నప్పటికీ కూడా యాక్చువల్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ విషయంలో సొసైటీ కానీ, ఫ్యామిలీ కానీ, ఇప్పుడున్న జనరేషన్ కానీ ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనే కంపారిజన్ తెలియకనే ఇవన్నీ జరుగుతున్నాయేమో అనిపిస్తుంది. మీరు ఒప్పుకుంటారా? అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే యాజ్ అ సెట్ ప్రతిదానికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, ప్రతిదానికి ఒక లిమిటేషన్ కూడా ఉంటుంది. మీరు మీ లిమిట్స్లో ఉండి మీరు ఏం చేసినా సరే, ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ లిమిట్స్, దాంట్లోంచి మీరు అడ్వాంటేజెస్ని తీసుకోవచ్చు. మీరు ఆ లిమిట్ దాటినప్పుడు ఆబ్వియస్లీ దట్ టర్న్స్ అవుట్ టు బి అ డిసడ్వాంటేజ్ టు యూ. అండ్ మీరు ఏది చేసినా సరే ఫస్ట్ అది చూసుకోండి, అసలు ఫుల్ సెట్ ఆఫ్ పాజిటివ్స్ ఏంటి, ఫుల్ సెట్ ఆఫ్ నెగిటివ్స్ ఏంటి. ఈ రెండు చూసుకున్న తర్వాత, పాజిటివ్స్ నెగిటివ్స్ చూసుకున్న తర్వాత, అమ్మో ఈ నెగిటివ్స్ నాతో కాదు, బికాజ్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, అల్టిమేట్లీ ఫేస్ చేయాల్సిందే ఇవన్నీ. సో ఇవి నేను ఫేస్ చేయలేను అని అంటే స్టే అవే. నేను చాలా బ్రాడ్ మైండెడ్, నాకు ఫుల్ ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది, నాకు ఎవరేమన్నా నాకు ఫరక్ పడదు, ఈ నెగిటివ్స్ అసలు నెగిటివ్సే కావు, ఈ పాజిటివ్స్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ అని అనుకుంటే ఎస్ దే కెన్ గో అహెడ్ విత్ ఇట్. సో యూ అండ్ ఐ నో బడీ టు స్టాప్, ఎందుకంటే అల్టిమేట్లీ వాళ్ళు ఇద్దరు మేజర్స్. సో ఆ సెన్స్, ఆ అనాలిసిస్ ఇవన్నీ వాళ్ళకు ఉండాలి. లైక్ ఇది కరెక్టా రాంగా అని అనాలిసిస్ వాళ్ళు చూసుకోవాలి. కొందరికి సూట్ అవుతుంది, కొందరికి సూట్ కాదు. సో అది సూట్ అవుతుందా కాదా అనే చిన్న అనాలిసిస్ మీరు చేసుకొని తర్వాత వెళ్ళాలి తప్ప, ఏదో కంగారుగా లేకపోతే హేస్టీ డిసిషన్స్ తీసేసుకొని, లేకపోతే కొందరికి ఏంటంటే అది గొప్ప అన్నమాట. చాలామంది ఏంటంటే నో వాట్, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా నేను అనేసి, అంటే అది ఒక స్టేటస్ లాగా చెప్పుకుంటూ ఉంటారు. సో అలా ఈ స్టేటస్లకి పోయి, గొప్పలకి పోయి, లేకపోతే ఇదేదో ట్రెండ్ కదా ఫాలో అవుదామని ఫాలో కాకండి. చేయాల్సిన అనాలిసిస్ చేసి అది మీకు సెట్ అవుతుందంటే ఓకే, కాదు అని అంటే బెటర్ స్టే అవే ఫ్రమ్ ఇట్. అండ్ ఈ సందర్భంగా త్రూ మా ప్రగతి మీడియా ఛానల్ తరపున మీరు ఇంకొక ప్రశ్నకు కూడా చాలా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అంటే సొసైటీ నుంచి వస్తుందని నేను అడుగుతున్నాను. రిలేషన్లో ఉన్నప్పుడు మీరు అన్న రెస్పాన్సిబిలిటీ విషయానికి వస్తే, ఇద్దరు దూరంగా ఉన్నప్పుడు ఒకవేళ నైట్ 11 గంటలకు అన్నం తినలేదు అని అంటే వీడు తీసుకెళ్ళి క్యారేజ్ ఇస్తాడు, ఆరు స్విగ్గీలోనో జొమాటోలోనో బుక్ చేస్తాడు, తిను అని చెప్పి తీసుకెళ్తాడు. అదే ఇద్దరు ఒక చోటు ఉంటున్నప్పుడు 11 గంటలకు ఒకవేళ తినలేదు అని అంటే వండుకొని తినొచ్చు కదా, కొంచెం చిరాకు ఇదంతా పడుతూ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ సడన్గా ఇద్దరు కలిసి ఉంటున్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఆటోమేటిక్గా షోల్డర్ మీదకి వస్తాయి అవి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ మన మీదకి వచ్చాయి అనే ఒక సెన్స్ లేకుండా ఎందుకు బిహేవ్ చేస్తూ ఉంటారు? దీంట్లో అంటారు ఇది మన లివ్ ఇన్ రిలేషన్, లివిన్లోనే. లివ్ ఇన్ రిలేషన్షిప్లో రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు తీసుకోము అని అంటే, నేను ఇందాక చెప్పాను చూడండి, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోయినా నన్ను క్వశ్చన్ చేసేటోళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అంటే యాక్చువల్లీ మై క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు నన్ను ఆ రోజు నాకు ఆకలి అవుతుందంటే నైట్ 11 గంటలకి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టావు, ఈరోజు నీ పక్కనే ఉన్నాను, 4 కిలోమీటర్లు తీసుకొచ్చి ఇచ్చావు, నీ పక్కనే ఉన్నా, నాకు ఆకలి అవుతుందంటే కనీసం తెచ్చి పెట్టలేవా నువ్వు అన్నప్పుడు ఇతనేదో చిరాకులో ఉంటాడు, అదర్వైజ్ ఆ అమ్మాయి ఏదో చిరాకులో ఉంటుంది. సో అక్కడ మిస్ అయింది, ఇక్కడ కంపారిజన్ ఎందుకు చేసుకుంటారు? ఇప్పుడు పక్కనే ఉన్నారు కదా, రెస్పాన్సిబిలిటీ పెరిగింది, ఆ చిరాకు ఉందేమో, స్ట్రెస్ ఉందేమో అని ఎందుకు అర్థం చేసుకోరు అనే ప్రశ్న కూడా వస్తుంటుంది. ఇక్కడ దట్ ఈస్ వాట్ ఏమవుతుందంటే, బిఫోర్ అంటే ఇప్పుడు ఒక లివిన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ మినిమం. ఇప్పుడు ఉండేది వాళ్ళిద్దరే ఉంటారు, ఫ్యామిలీస్ ఎక్కడో దూరంగా ఉంటాయి,
అండ్ మేబీ కెరియర్ స్టార్టింగ్లో ఉంటారు, పిల్లలు అలా ఎవరేముండరు. పెళ్ళైన తర్వాత ఆబ్వియస్లీ ఫ్యామిలీస్ ఆర్ ఇన్వాల్వ్డ్, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, పిల్లలు ఉంటారు, మనం ఇచ్చే టైం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో నేను పెళ్ళికి ముందు ఒక లివిన్లో ఉన్నప్పుడు ఎలాగైతే బిహేవ్ చేశానో అలాగే పెళ్లి తర్వాత కూడా బిహేవ్ చేయాలి అని అంటే అది ప్రాక్టికలీ ఇంపాసిబుల్. సో అక్కడ ఈ కంపారిజన్ వచ్చేస్తుంది. ఈ కంపారిజన్ వచ్చేసి చాలామంది ఏంటంటే చిరాకు పడతా ఉంటారు. నువ్వు పెళ్లి కాకముందేమో ఇవన్నీ చేసావు, లేకపోతే లివిన్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేసావు, నువ్వు ఇప్పుడు ఏంటి నేనేం చేయట్లేదు అనేసి దే విల్ స్టార్ట్ క్వశ్చనింగ్. బట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే పెళ్ళైన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, వేరియస్ అదర్ థింగ్స్ని కూడా మనం మేనేజ్ చేసేది ఉంటుంది అక్కడ. సో పెళ్ళి కాకముందు ఎలా ఉన్నారో పెళ్ళైనాక కూడా అలాగే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే మీ ఎక్స్పెక్టేషన్స్ని ఎవ్వరూ మీట్ కాలేరు. మీరు రియాలిటీలో బతకడం ఇంపార్టెంట్. అండర్స్టాండ్, పెళ్ళికి ముందున్న లైఫ్ పెళ్ళి తర్వాత ఖచ్చితంగా మారుతుంది. అది లివిన్ కానివ్వండి, లివిన్ కాకపోనివ్వండి, ఏదైనా కానివ్వండి. ఒక బ్యాచులర్ లైఫ్ నుంచి మీరు ఒక మ్యారీడ్ లైఫ్కి వస్తున్నారు అని అంటే ది డైనమిక్స్ మొత్తం మారిపోతాయి. ఆ డైనమిక్స్ ఎలా మారుతాయి అనేది ముందే మనము గ్రహించి, లేకపోతే ఆ అవగాహన అనేది మనకు ముందే ఉందనుకోండి, మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఇలాంటి థాట్స్ రావన్నమాట. సో అదర్వైజ్ ఏంటంటే చాలామంది ఇదే కంప్లైంట్ చేస్తుంటారు, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, నువ్వు అంతకుముందు చూపించిన ప్రేమ ఇప్పుడు చూపించట్లేదు, ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. బట్ డైనమిక్స్ షిఫ్ట్ అయినాయి అనేది వాళ్ళు చూడడం మర్చిపోతూ ఉంటారు ఇన్ దిస్ హోల్ ప్రాసెస్. ఓకే. అండ్ కన్క్లూజన్లో చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. బట్ కన్క్లూజన్లో మీరు చెప్పదలుచుకుంది ఏంటి అంటే ముఖ్యంగా లివింగ్ రిలేషన్ ప్రకారం ఈ జనరేషన్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కరెంట్లీ నేనేం చెప్తానంటే మీరు ఒక రిలేషన్షిప్కి వెళ్తున్నారు అనుకో, అది లివిన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, రిలేషన్కి వెళ్తున్నారు అని అంటే అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళు అనేది ఒక బేసిక్ క్యాలిక్యులేషన్ ఆర్ బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్న తర్వాత మాత్రమే గెట్ ఇన్ టు ఇట్. యాక్చువల్ పర్పస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్ ఆర్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏంటిది అని అంటే వాళ్ళని తెలుసుకోవడానికి. కానీ నేనేం చెప్తున్నానంటే కరెంట్ డేస్లో ఎంత క్రుయాలిటీ ఉన్న మధ్యన మనము కొంచెం జాగ్రత్త పడి అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళని తెలుసుకొని వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అని తెలుసుకొని ఆ తర్వాత లివిన్లోకి వెళ్తే దట్ ఈస్ ఓకే ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్ టు లివ్ ఇన్. అసలు వద్దు నాకు ఈ నెగిటివ్స్ అన్ని చూసిన తర్వాత ఇది మనతో కాదు అన్నారనుకోండి, బెటర్ స్టే అవే. సో ఇట్ ఈస్ నాట్ దట్ అంటే ఇవే కాదు, ఒక పర్సన్ గురించి తెలుసుకోవాలంటే లివిన్లో ఉంటేనే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ వేరియస్ వేస్, దిస్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ది వేస్ అంతే. సో అది అర్థం చేసుకొని మీరు పాజిటివ్స్ చూడండి, నెగిటివ్స్ చూడండి. నెగిటివ్స్ ఇంత భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఇది మనతో కాదు అని అనుకుంటే బెస్ట్ ఏంటంటే డోంట్ గెట్ ఇన్ టు ఇట్. ఐ ఆమ్ వెరీ ప్రాక్టికల్, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, నోబడీ కెన్ స్టాప్ మీ ఆర్ ఎవరేమన్నా నాకు ఫరక్ పడదు అనే మైండ్ సెట్లో ఉన్నారు అని అంటే దట్స్ అప్ టు యూ. దెన్ నోబడీ హ్యాస్ టు స్టాప్ దెమ్, ఎస్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి.